రిటైర్ అవుతున్నటువంటి మన ముఖ్య అతిథి వారి యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జోగారెడ్డి సార్ నల్గొండ వాస్తవ్యులు. మరి కింది స్థాయి నుంచి వారు చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి మరి రాష్ట్ర స్థాయిలో ఒక డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఎదిగినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అది ఒక రోజులో సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఆ రోజులలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి జెన్జీకి వాటి యొక్క శ్రమ గురించి తెలియదు, కానీ బట్ ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి కూడా మరి ఎంతో కష్టపడితే కానీ ఆ రోజులలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివి, గవర్నమెంట్ స్కూల్స్లో చదివి మరి ఎంతో కష్టపడి ముందుకు వెళ్తే కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉండింది. మరి అలాంటి స్థాయి నుంచే మన రిటైర్డ్ ఈఎన్సీ గారు జోగారెడ్డి సార్ కూడా రావడం జరిగింది. మరి వారి యొక్క జీవిత విశేషాలను ఒకసారి మనం జోగారెడ్డి సార్ 1964 అక్టోబర్ 2వ తారీఖు, అంటే 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు, చాలా విశిష్టమైనటువంటి రోజు నాడు సార్ కూడా వారి యొక్క బర్త్డే పుట్టడం జరిగింది. సో అదొక అవకాశం, మనకు ఒక అదృష్టంగా భావించాలి. ఒక విశిష్టమైనటువంటి జాతిపిత పుట్టినటువంటి రోజు సార్ పుట్టాడు. సో వీరి యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసేసి నల్గొండ జిల్లాలో, ఎస్ట్వెల్ నల్గొండ జిల్లా, ఇప్పుడు నల్గొండ జిల్లా చందుపట్ల విలేజ్లో వారు జన్మించడం జరిగింది, వారి జన్మస్థానం. సో వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసేసి వారి యొక్క తల్లిదండ్రులు హనుమంతరెడ్డి మరియు సుగుణమ్మ. సో వీరికి సారు జోగారెడ్డి సారు ద్వితీయ పుత్రుడిగా అనుకుంటాను. సో వారు సార్ వాళ్ళ బ్రదర్ కూడా మనందరికీ కూడా సుపరిచితులే. సార్ మన డిపార్ట్మెంట్లోనే పనిచేసి రిటైర్ అయినటువంటి రవీందర్ రెడ్డి సార్. సో మరి సార్ కూడా రావాల్సి ఉండే, సార్ యుఎస్లో ఉన్నారు, లేకపోతే తప్పనిసరి ఇక్కడ మనకు కూడా అందరితో పాటు ఇక్కడ సార్కి ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కూడా వీళ్ళ స్కూలింగ్ నేను ఇంతకుముందుకే చెప్పినట్టు సో చందుపట్ల హై స్కూల్ నల్గొండలో వారు విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది, ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు. సో 8th క్లాస్ తర్వాత 9th to 10th క్లాస్కి వచ్చేసేవాడి బొట్టుగూడ హై స్కూల్ నల్గొండలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి బొట్టుగూడ గవర్నమెంట్ హై స్కూల్, సో చాలా ప్రసిద్ధమైనటువంటిది, ఆ స్కూల్లో చదవడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నల్గొండలో వారు ఇంటర్మీడియట్ని పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ రోజులలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆర్ఈసి వరంగల్లో వారు బీటెక్ పూర్తి చేయడం జరిగింది. 1982 నుంచి 86 వరకు వారు బీటెక్ పూర్తి చేయడం జరిగింది. సో అక్కడి నుంచి వారు బీటెక్ పూర్తి కాగానే 1 సంవత్సరం ఆర్టీసీలో హెడ్ ఆఫీస్లో 1 సంవత్సరం వారు సేవలు చేయడం జరిగింది యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్గా. దాని తర్వాత 1989లో సో 1989 సర్వీస్ కమిషన్లో వారు సెలక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పంచదార డిపార్ట్మెంట్లో సెలక్షన్ రావడం జరిగింది. సో అక్కడి నుంచి వారు 1989 నుంచి 37 సంవత్సరాల సుదీర్ఘ సమయం కూడా వారు పంచదార డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో పనిచేయడం జరిగింది. 1989లో వారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వచ్చినటువంటి కొత్తలో వారు షామీర్పేట మండలంలో పనిచేయడం జరిగింది. షామీర్పేట నుంచి తర్వాత మన ఇప్పుడు ఏదైతే మనం ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇక్కడ ఈ బిల్డింగ్లో ఈ సమావేశం జరుపుకుంటున్నామో, ఈ బిల్డింగ్లో మనం పనిచేస్తున్నామో, ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో సార్ యొక్క ముఖ్య పాత్ర ఉంది. సో సార్ ఆధ్వర్యంలో యాజ్ ఎ జేఈగా డీఈగా కూడా సారు ముందుండి ఈ బిల్డింగ్ని నిర్మాణంలో వారు విశేష కృషి చేశారు. సో ఈరోజు మనం అదే బిల్డింగ్ని సో 1994 నుంచి ఇప్పటి వరకు మనకు కూడా మన పంచాయతీరాజ్ అంటే మనకు ఒక మార్క్ అయినటువంటి బిల్డింగ్ ఇది, ఎస్ఆర్టీజీఎన్ భవన్ అనేటువంటిది. మరి ఈ బిల్డింగ్ నిర్మాణంలో కూడా సార్ పాల్పంచుకోవడం జరగడం చాలా అదృష్టం. సో తర్వాత యాజ్ ఎ డీఈగా కూడా సార్ ఈఎన్సీ ఆఫీస్ బిల్డింగ్ సంబంధించి తర్వాత మేడ్చల్లో, హైదరాబాద్, మహేశ్వరం, పరిగి సబ్ డివిజన్స్లో వారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారు. సో 2010లో వారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్ రావడం జరిగింది. 1 ఇయర్ అంటే ప్రమోషన్ వచ్చినటువంటి 1 సంవత్సరం ఫస్ట్ ఇయర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డీలో వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1 సంవత్సరం పాటు పనిచేయడం జరిగింది. దాని తర్వాత వనపర్తి డిపిఆర్ఈగా, అలాగే తర్వాత భువనగిరి డిపిఆర్ఈగా సో వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సేవలు అందించడం జరిగింది. సో భువనగిరిలో ఉన్నప్పుడే వారికి 2021లో యాజ్ అ సూపరింటెండింగ్ ఇంజనీర్గా ప్రమోషన్ రావడం జరిగింది. వారు సూపరింటెండింగ్ ఇంజనీర్గా వరంగల్, మెదక్ మరియు సిద్దిపేట సర్కిల్స్లో వారు సేవలు అందించడం జరిగింది. వారు సిద్దిపేటలో ఉన్నటువంటి సమయంలోనే వారికి 2024లో చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ రావడం జరిగింది. సో చీఫ్ ఇంజనీర్గా వచ్చిన తర్వాత మన ఆఫీస్లో మనతో పాటు ఇక్కడ వారి దగ్గర మనం అందరం కూడా పనిచేసేటువంటి అవకాశం దొరికింది. సో దాని తర్వాత
2025 సెప్టెంబర్ 30వ తారీఖున వారు యాజ్ ఇంజనీరింగ్ చీఫ్గా వారికి పదోన్నతితో పాటు ఆ పదవిని అలంకరించడం జరిగింది. సో అప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మన జూలై 31 వరకు కూడా వారు ఈఎన్సీగా సేవలు అందించి డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైనటువంటి పనులు చేయడం జరిగింది. సో యాజ్ అ రెగ్యులర్ దీంట్లోనే కాకుండా యాజ్ అడ్మినిస్ట్రేటర్గా సో వారు చేసినటువంటి కృషి ఫలితంగా చాలామందికి యాజ్ అ చీఫ్ ఇంజనీర్స్గా కానివ్వండి, సూపరింటెండింగ్ ఇంజనీర్స్గా కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్లు మనం వారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. సో ఇది వారి యొక్క 37 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జీవిత చరిత్ర. సో థ్యాంక్ యూ సార్. మరి 37 సంవత్సరాలు మీరు సేవ చేయడం అనేది అందరికీ లభించేటువంటి పని కాదు. 37 సంవత్సరాలు ఈజ్ ఎ గ్రేట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. సో ఈ సందర్భం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సార్కి అభినందనలు తెలియజేస్తూ